ఎంఎస్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు శ్రీను వైట్ల ప్రస్తావన రాకపోతే అది పెద్ద పాపం అయిపోద్ది. 100%. సో శ్రీను వైట్ల గారు ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎంఎస్ గారికి ఇచ్చిన రోల్స్, ఆయనకి ఇచ్చిన ప్రయారిటీ, ఆయన చేత చేపించుకున్న యాక్టింగ్, ఆయన కూడా ఈయన సినిమాల్లో చేసిన యాక్టింగ్, అసలు మొత్తం ఆ జర్నీ మొత్తం ఒక అద్భుతం అనమాట. 100%. సో మీకు బాగా గుర్తుండిపోయే మూమెంట్స్ ఏంటి ఆయన సినిమాల్లో కానీ? దూకుడు అండి. దూకుడు సల్మాన్ రాజ్. దూకుడుకి మా నాన్నగారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఆయనకి సినిమాలు చూసే ఖాళీ ఉండేది కాదు కదా. అందులో ఆయన చేస్తారు కదా ఒక షోరీలు, ఆ షోరీల్లో మగధీర అన్నీ ఉంటాయి కదా. ఆ సినిమాలు ఏవి నాన్న చూడలేదు. సో ఇంటికి వచ్చి అడిగేవారు, ఈ సినిమాలో ఇది ఉందా ఇది ఉందంటే, నేను అప్పుడు మా టీవీలో ఐ వాజ్ వర్కింగ్, ఉంది నాన్న అంటే మొత్తం అన్నీ ఆయన ప్రాక్టీస్ చేసి, ఆయన బాడీ ఒక చిన్న పిల్లడు ఇప్పుడే నాటకంలోకి వచ్చి ఎలా ప్రాక్టీస్ చేస్తాడు అట్లా చాలా డెడికేటెడ్గా డైలాగ్స్ అన్ని ఆయన ఓన్ చేసుకొని, మళ్ళీ చూస్తే అది ఇమిటేషన్ అవుతుంది, ఒరిజినాలిటీ రాదు. ఒరిజినల్ సీన్లు చూడలేదా? చూడలేదు. అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళి వర్క్ చేశారు. హీ వాజ్ వెరీ, అంటే కొన్ని సినిమాలు ఆయన చాలా నచ్చిన కంటెంట్ అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్. మేము వెళ్ళి థియేటర్లో కూర్చున్నాము, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నాన్న మేమందరం వెళ్ళాం. ఎడిట్లో ఎక్కడ పడుతుందో తెలియదు కదా, యాక్టింగ్ చేసి వస్తారు యాక్టర్స్, దే డోంట్ నో వేర్ ఇట్ విల్ కమ్. ఫస్ట్ హాఫ్లో రాలేదు, ఏంటి చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మేము కూడా అరే నాన్న చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, ఇంకా రాలేదు, ఒకవేళ ఏమన్నా తీసారా ఏంటి, రోల్ ఏమన్నా చిన్నదైందా అనుకున్నాం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇట్లా రోల్ వచ్చింది, ఎవడ సీట్లో లేడు. యూ డోంట్ బిలీవ్, అసలు ఎవ్వరు సీట్లో లేరు. అస్సలు నవ్వి గస అంటారు కదా, ఇట్లా ఊపిరి అందకుండా నవ్వుతున్నారు. ఇంకంతే అసలు ఆ మూమెంట్ నాన్న పక్కన కూర్చొని చూడటం. అసలు ఆ సినిమాలో ఎంఎస్ గారి ఇంట్రడక్షనే రావడం పోకిరి డైలాగ్తో వస్తుంది. అక్కడి నుంచి ఇంకా మిగతా తిరిగి అది ఇప్పటికీ మహేష్ బాబు గారు ఆ మీమ్స్ చాలా వస్తుంటాయి కదా. అవును అప్పుడే అయిపోలేదు ఇంకా. నా షోరీలు చూడండి ఆయన ఇట్లా కొట్టి ఏంటో అమేజింగ్ ఫిల్మ్స్ చేశారు. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. శ్రీను వైట్ల గారితో ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? మాట్లాడారు. నేను మూవీ డైరెక్ట్ చేశాను కదా, నా మూవీ నేను అంతకుముందు ఎక్కడ అసిస్టెంట్గా వర్క్ చేయలేదు కాబట్టి సెట్ అబ్జర్వేషన్కి నేను శ్రీను వైట్ల సార్ వాళ్ళ సెట్కే వెళ్ళాను. అతడు ఆగడుకి వెళ్ళినప్పుడు ఐ సా హౌ డైరెక్టర్ రన్స్ ద సెట్, జస్ట్ అబ్జర్వేషన్ కోసం. అప్పటికే నేను మా ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. అప్పుడు ఒకసారి ఆయన్ని అంటే క్లోజ్గా కలిసి చాలాసేపు మాట్లాడడం జరిగింది. అందులో కూడా నాన్నగారు రోల్ చాలా బాగుంటుంది. ఆగడు ఇట్లా ఐ సా హౌ హీస్ డైరెక్టింగ్ ఆల్సో. సీను సార్ ఇలా కూర్చొని బాడీ లాంగ్వేజ్ ఇట్లా పెట్టి రెప్ప వాల్చకూడదు, సో చిన్న డౌన్ చేసి ఇట్లా చూస్తే చెప్పాలి. కంప్లీట్ డైలాగ్ 3 takes, అది 2-3 పేజీలు ఉన్నాయి ఈచ్ డైలాగ్. ఎక్స్ట్రాడినరీ. మహేష్ బాబు గారు అప్పుడే మహేష్ బాబు గారితో కూడా నేను చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యాను. హీ లవ్స్ మై ఫాదర్ లైక్ ఎనీథింగ్. పండులాగా ఉన్నారు ఇవాళ ఈరోజు అంటే డాడీ ఆ రోజు అడ్వకేట్ గెటప్ వేశారు కదా, అందులో నీట్గా ఫ్రెష్గా ఉన్నారు. పండులాగా వచ్చారా మీరు ఇవాళ సెట్కి. దట్ వాజ్ వన్ ఇంటరాక్షన్. తర్వాత నా మూవీ డైరెక్ట్ చేశాక ఆయన ఇంటికి వెళ్ళాం మేము, నాన్న నేను వెళ్ళి ఊరికే చూపించాను. నేను చూపిస్తే దట్ టైమ్ ఆల్సో హీ స్పోక్ సో వెల్. కొంచెం ఆగడప్పుడు కొంచెం వర్కౌట్ అవ్వలేదు, ఆ చిన్న దీంట్లో ఉన్నారు. ఐ విష్ హీ షుడ్ కమ్ బ్యాక్ అగైన్ విత్, మళ్ళీ చేస్తున్నట్టున్నారు. రావాలి, మంచి మంచి మూవీస్ రావాలి. ఆయన ఒక డైరెక్టర్ బాగా మళ్ళీ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలని ఐ ఆల్వేస్ విష్. శ్రీను వైట్ల గారు అండ్ శ్రీను వైట్ల గారు కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఈయనకి ఈ సినిమాలు, ఈ సక్సెస్లు, ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే పర్సనల్గా ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంటుంది. సాహిత్యం. సో అది కూడా నేను నా మూవీ చేసినప్పుడు ఆయన నా సాంగ్ ఒకటి, అంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు, నా వర్క్ త్రూనే అయ్యానని చెప్పాను కదా మీకు. అప్పుడు డాడీని కొంచెం పెస్టర్ చేశాను నేను, నన్ను తీసుకెళ్ళు, ఎందుకంటే మా ప్రొడ్యూసర్ వాళ్ళంతా మీ నాన్నగారు ఇంత పెద్ద యాక్టర్, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళరా అది ఇదని ఇంకా ఒకటే సతాయిస్తే, సరే వర్క్ చేసాం కదా అట్లీస్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఎట్లా ఉందో అని చెప్పి వి వెంట్ అండ్ షోడ్ ద సాంగ్ అట్లా చెప్తే ఆయన చాలా అప్రిషియేట్ చేశారు, హీ సపోర్టెడ్. అండ్ అప్పుడు నేను
క్లోజ్గా అబ్జర్వ్ చేసింది నాన్నగారిది ఆయన బాండింగ్ ఎట్లా ఉంటుందంటే ఒక చంటి పిల్లని ఇట్లా ఎత్తుకున్నట్టే ఆయనైతే మా డాడీని. త్రివిక్రమ్ గారా? హీ లవ్స్ మై డాడ్ లైక్ ఎనీథింగ్. ఇంకా ముద్దులు పెట్టేసుకుని వాళ్ళిద్దరూ ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. దే గాట్ లాస్ట్ ఇన్ దట్ ఈ క్రియేటివ్ వరల్డ్. సాహిత్యంలో మనం అవన్నీ తెలియవు కూడా మనకి. కాళిదాసు, గుర్రం జాషువా, పాత పుస్తకాలు, కృష్ణశాస్త్రి గారు, ఈ బుక్స్ అన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఐ వాజ్ సో మెస్మరైజ్డ్. అండ్ మన ఇద్దరం కలవాలండి, అసలు మనకు టైం కుదరట్లేదు, ఒకసారి కూర్చొని ఈ పర్టికులర్ కవి గురించి దే ఆర్ టాకింగ్ అ లాట్ అబౌట్. అదొక ప్రపంచం, ఇంకా అదో ప్రపంచం అది. సో ఇన్ని సినిమాలు చేశారు కదా, ఆయన సక్సెస్ని ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకునేవారు? అంటే మీరు ఇంట్లో ఉండి గమనించుంటారు, దగ్గరుండి ఒక కూతురుగా ఎప్పుడన్నా బాగా లోకి వెళ్ళిపోవడం కానీ అట్లా ఎప్పుడన్నా జరిగిందా? లేదండి, ఇప్పుడు అసలు అలా వర్క్లో సంబంధించి లోకి వెళ్ళడం అనేది లేదు. ఎందుకంటే వర్స్ట్ అంతా ముందే చూసి వచ్చేసారు, ఇదంతా బెస్టే. ఆయన వర్స్ట్ రైటర్గా ఉన్నప్పుడు అప్పట్లో ఇండస్ట్రీ అమ్మో చాలా ఇట్స్ వెరీ హార్డ్ టు ఈవెన్ నీ స్టెప్ అక్కడ పెట్టి నువ్వు నిలబట్టడం కూడా కష్టమే. అలాంటి ఒక స్పేస్ నుండి వచ్చాక ఇక్కడ ఇదంతా మనకి ఇట్స్ లైక్ రెడ్ కార్పెట్ ఓన్లీ. సో ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది. హీ యూస్ టు టేక్ ఈక్వలీ. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేసేవారు? సక్సెస్ అంటే ఇట్లా నంది అవార్డు వచ్చినప్పుడు గట్రా హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నా ఆనందం సినిమాకి అరే నందికి అసలు అప్లై చేయలేదని చాలా ఫీల్ అయ్యేవారు. కరెక్ట్, యాక్చువల్గా అద్భుతమైన రోల్, అద్భుతమైన బ్యూటిఫుల్ రోల్. మా డాడ్కి చాలా ఇష్టమైన రోల్ అది. అదే సీక్వెన్స్ని శ్రీనివాస్ గారు చాలా సినిమాలు కంటిన్యూ చేశారు. అవును, చాలా బాగుంటుంది ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మూడ్, పర్టికులర్ సీన్ వెరీ బ్యూటిఫుల్ మూడ్. ఆయన చాలా సొఫెస్టికేటెడ్గా ఏంటి గాజు పెంకులా వాట్స్ హ్యాపెనింగ్ అని ఇట్లా చిన్నగా వెనక్కి డయాగ్నల్గా తిరిగి అట్లా. అంటే ఈచ్ రోల్ ఇఫ్ యూ అబ్జర్వ్ అండి డాడీ గురించి, ఈ రోల్కి ఆ రోల్కి మొనాటనెస్ ఉండదు. ఆయన అంతా ఓన్ చేసుకుని చేసేవారు. తాగుబోతు క్యారెక్టర్లో 250 పైన చేస్తే మొనాటనెస్ అవ్వలా. కరెక్ట్. అలాంటి యాక్టర్స్ చాలా తక్కువ మనకి. దట్స్ రియలీ బ్లెస్సింగ్ టు హ్యావ్ సచ్ యాక్టర్. ఒక సీనియర్ జర్నలిస్ట్తో వేరే సందర్భంలో మాట్లాడుకుంటా ఉంటే, ఆయన చాలా సీనియరు, ఆయన అన్న ఒక మాట అన్నారు, ఒక క్యారెక్టర్ని ప్లే చేసిన తర్వాత మళ్ళీ అదే క్యారెక్టర్ వస్తే యాక్టర్స్కి చాలా భయం అంట. ఒక 100 సినిమాల్లో సేమ్ క్యారెక్టర్స్ చేసి ఆడియన్స్ని పీక్స్ లెవెల్లో సాటిస్ఫై చేసిన యాక్టర్స్ ఇద్దరా, ఒకటి సూర్యకాంతం గారు, 2 ఎంఎస్ గారు. ఆమె గెయ్యాలి అత్త పాత్రలో కొన్ని 100 సినిమాల్లో నటించారు, అదే రోలు, అదే యాక్టింగ్, కానీ కొత్తదనం చూపించాలి. ఎంఎస్ గారు అదే తాగుబోతు రోలు, కానీ కొత్తదనం చూపించాలి. వాళ్ళిద్దరూ 100 సినిమాలు అదే రోల్ చేసి ఆడియన్స్ని హై లెవెల్లో సాటిస్ఫై చేశారు. గ్రేట్ వాళ్ళిద్దరు అని చెప్పి డిస్కషన్ నడిచింది. 100%. అది ఎలా వస్తుందంటే అండి, దట్ ఫోకస్ వెన్ యూ టేక్ ఏ క్యారెక్టర్. సపోజ్ ఒక సినిమాలో సుబ్బారావు చేస్తావు, ఇంకో సినిమాలో అప్పారావు. వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి డీటెయిలింగ్ ఏంటి, వాట్ ఈస్ ఫ్రమ్ వేర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్. స్వయంవరం అనే సినిమాలో తాగుబోతు రోల్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది ఆ రోల్. అసలు బ్రదర్ ఆఫ్ గిరిబాబు గారు అనుకుంటా. చిన్న చిన్న రోల్స్ కొన్ని మనకు తెలియకుండా చాలా వచ్చి వెళ్ళినాయి. ఎంత స్పార్క్ ఉంటుందంటే యుల్ ఫీల్ సో రిఫ్రెష్డ్. ఇలా వచ్చి ఆయన అంటే బయటకు వెళ్ళి ఇప్పుడే బార్కి వెళ్ళి వస్తా అని వెళ్ళిపోవడము, అవి చాలా అందమైన రోల్స్. వెళ్ళి లాభంగా రాబాబు అంటే కుదరదు వదిన. ఇట్లాగే పేర్లేని సినిమాని జేడి చక్రవర్తి గారి సినిమా ఒకటి వచ్చింది. అందులో కూడా ఆయన సూట్ కేసు తెచ్చుకుని ఆయన సూట్ కేసులో ఆయనే డ్రింక్ సెటప్ అంతా ఉంటుంది. అట్లా ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్క డీటెయిలింగ్. అంటే మనంలాగా మన వరల్డ్లో సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ అబ్జర్వ్, హీ యూస్ టు అబ్జర్వ్ ఎ లాట్ అండ్ పిక్ ద న్యూయాన్సెస్ అండ్ అప్లై. ఆయన చేసిన అన్ని రోల్స్లో ఆయనకి బాగా ఇష్టమైన రోల్ ఏంది, సినిమా కానీ రోల్ కానీ? ఆయనకి చాలా ఉన్నాయి. ఒకటి కృష్ణ గారిది రవణ అని ఒక సినిమా వచ్చింది. అంటే ఇష్టం అని చెప్పట్లా, ఇష్టము. ఇది బయటికి రాని రోల్ అది. కృష్ణ గారితోటి సింగిల్ హ్యాండ్ ఉంటుంది. అందులో ఆయన మిలిటరీ ఆర్మీ నుంచి వస్తారు. ఆ ఊర్లో ఆయన సర్పంచ్. సో ఆ సర్పంచ్ రోల్ హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఈయన చిన్న నెగిటివ్ షేడ్ గుర్తుంది. సో ఇలాంటి ఆ రోల్ ఆయనకి చాలా ఇష్టం. మినరల్ వాటర్తో స్నానం చేస్తా, ఏదో ఒక చిన్న ఆయనకు ఒక టర్నింగ్ ఉంటుంది కదా, ఆ టర్నింగ్ ఆ డైలాగ్లో విరుపు ఉంటుంది. అది చాలా స్విఫ్ట్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది.
ఎక్కడ లెథార్జిక్ ఉండదు. హై ఎనర్జీ రోల్ అది ఒకటి. అలా ఆ రోల్ గురించి ఎక్కువ మాట్లాడేవారు. ఓకే. అండ్ అలా ఏ రోల్ ఇచ్చినా ఇంకా సర్దుకుపోదాం రండి లో ఒక రోల్ ఉంటుంది. ఆ సినిమాకి కూడా అవార్డు వచ్చినట్టు. సర్దుకుపోదాం రండి ఒకటి. అంటే మీరు చూడండి ఆ షేడ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అగైన్ ఇట్లాంటిది నాకు టైటిల్ గుర్తులేదండి. ఒక ఫిల్మ్ ఉంది శ్రీకాంత్ గారు సౌందర్య గారు, అది మొన్న మీమ్స్లో చాలా పాపులర్ అయింది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. బాబాయ్ ఈయన సౌందర్యకి బాబాయ్. హీ స్పీక్స్ సో వెల్ ఇన్ దాట్ ఫిలిం ఆల్సో. అప్పటికే ఆయన కమెడియన్గా చాలా యాక్టివ్గా ఉన్న మనిషి. వెన్ హీ స్పీక్ అబౌట్ సంథింగ్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ ఇట్లాంటి ఒక సొసైటల్ ఇష్యూను మాట్లాడినప్పుడు మీరు అంతే ఇదిగా ఆ రోల్ చూడగలరు. అవును. పిల్ల జమీందార్లో అసలు తెలుగులో ఇచ్చారు క్యారెక్టర్. పిల్ల జమీందార్ ఆయన ఎలా పిల్లకని తిప్పుకుంటా వీడి సంగతి చూస్తా అంటారు. దేవుడు అవకాశం ఇచ్చాడు. అది అంత కామెడీ చుట్టూ ఒక చిన్న సీను, తెలుగు చనిపోయే రోజే వస్తే నేనే చనిపోతాను అని చెప్పి ఆ డైలాగ్, అది ఇప్పటికీ కూడా ఒక్కసారి బీయింగ్ ఎ తెలుగు టీచర్, తెలుగు టీచర్ మాకు, నేను ఆయన స్టూడెంట్ ఇంటర్మీడియట్లో. నేను నాన్న కోసమే నా స్కూలింగ్ అక్కడ అంతా వదిలి ఇక్కడికి వచ్చా. అంటే కేజీఆర్ఎల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను ఒక క్లాస్ విన్నాను నాందే, ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ టెల్. ఫస్ట్ ఇయర్ లేరు, మొత్తం అంతా లాస్ ఆఫ్ పేలో చెన్నైలోనే ఉన్నారు. సెకండ్ ఇయర్ హీ కేమ్. అండ్ అసలు ఆయన లెసన్ చెప్తుంటే ఎలా ఉండేదంటేనండి, క్లాస్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. చాలామంది స్టూడెంట్స్ దే యూస్ టు కమ్ అండ్ లిసన్ టు హిస్ లెసన్. అండ్ ఆయన చెప్పిన లెసన్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు మేడం. అది ఒక అద్భుతమైన కథలాగా చెప్తారు. అండ్ నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన స్టూడెంట్గా నేను అట్లీస్ట్ కొన్ని క్లాసెస్ అయినా విన్నాను. కాబట్టి ఐ నో వాట్ మై ఫాదర్. బాగా ఇష్టం తెలుగు అంటే. తెలుగు టీచర్. తెలుగు అంటే ఇష్టం అని కాదు, చేసేది ఏదైనా ఓకే 100% ఫోకస్తో చెయ్యాలి. ఇది ఒక్కటే నాన్న ఫండా అండి. నాకు అదే చెప్పేవారు, నువ్వు 100 పనులు ఒకసారి చేయొద్దు, ఒకదాని తర్వాత ఒకటి చెయ్యి, కానీ చేసేది నీ ఫోకస్ దాని మీద ఉండాలి. ఉన్నప్పుడు యూ లవ్ డూయింగ్ ఇట్ అండ్ దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. అట్లాగా